బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న పిల్లలు వాళ్ళు అంటే ఇక్కడికి రావాలన్న అవగాహన ఉండదు. అంటే అయిపోయిన తర్వాత ఇది వాళ్ళు నెక్స్ట్ ఏంటన్న ఆలోచనలో వస్తది. బట్ రైట్ నౌ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉండవు కదా! వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు? వాళ్ళ దగ్గర డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్స్ లేవు, ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. మనం అప్లై చేసుకోలేమేమో అనుకున్న ఫీలింగ్లో ఉంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ముందు నుంచే థర్డ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు. కానీ డాక్యుమెంట్స్ అన్ని లేవు, మనం ఇంక ఎగ్జామ్ అవ్వలేదు కదా, ఫైనల్ ఇయర్ అవ్వలేదు కదా అని చెప్పి ఆగిపోతుంటారు చాలా మంది. వాళ్ళందరికీ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా మాస్టర్స్కి బయట ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా వాళ్ళకు ఫైనల్ ఇయర్ అవుట్ పాస్ అవ్వక ముందే ప్రతి కాలేజ్లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది ఒకటి. అండ్ హీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లాస్ట్ 3 years కోర్స్ అండ్ నౌ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్, హీఈస్ గోయింగ్ టు అవుట్ పాస్ ఇన్ మే ఆర్ జూన్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి వస్తుంది. సో ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటే యుఎస్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వీసాకి కూడా వెళ్ళొచ్చు. అండ్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారంటే ఆబ్వియస్గా వీసాకి కూడా ముందే వెళ్ళొచ్చు. యూనివర్సిటీ ఆఫర్ లెటర్లు తొందరగా వస్తాయి, I-20 వస్తుంది, లోన్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. దాంతో పాటు డైరెక్ట్ ఈ వీసా ఇంటర్వ్యూకి కూడా ముందే వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇంటర్వ్యూలకు కూడా ఏ విధంగా ఉంటుందంటే కౌన్సిలర్ కూడా ఓకే హీఈస్ వెల్ ప్రిపేర్డ్, చాలా ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నాడు కాబట్టి అతనికి వీసా ఆపర్చునిటీ కూడా సక్సెస్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి స్టూడెంట్కి.